సాధారణంగా మన దేశంలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువకులు చాలా చదువుకుని టీసీఎస్ లాంటి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తే వారి జీవితం ఇంకా సెటిల్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందని అందరూ నమ్ముతారు. కానీ మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఉన్న టీసీఎస్ ఆఫీస్లో జరిగిన కొన్ని దారుణమైన సంఘటనలు ఇప్పుడు బయటకు వచ్చి అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. సో మనం ఎంతో సురక్షితం అనుకునే కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయా అని ప్రతి ఒక్కరూ షాక్కి గురవుతున్నారు అనమాట. ఈ మొత్తం వ్యవహారం ఒక సాధారణ వేధింపుల కేసు మాత్రమే కాదు, దీని వెనుక చాలా కాలంగా సాగుతున్న ఒక పెద్ద కుట్ర ఉందనే విషయాలు ఇప్పుడు పోలీసుల విచారణలో బయటపడుతున్నాయి. సో ఈ స్కామ్ సుమారు 2021 సంవత్సరం నుండి చాలా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుందని పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి లేదా మాస్టర్ మైండ్గా నిదా ఖాన్ అనే మహిళ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈమె ఈ కంపెనీలో ఒక పెద్ద హోదాలు అంటే హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తుంది. సాధారణంగా ఏ ఆఫీస్లోనైనా ఉద్యోగులకి ఏవైనా సమస్యలు ఎదురైతే లేదా ఎవరైనా వేధింపులకు గురి చేస్తే వారిని కాపాడాల్సిన బాధ్యత హెచ్ఆర్ విభాగం మీద ఉంటుంది. సో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ నిదా ఖాన్ ఈ ఆఫీస్లో ఆడపిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ కంప్లైంట్స్ కమిటీలో కూడా ఒక సభ్యురాలు. అంటే ఎవరైనా అమ్మాయిలు తమకి ఎదురైన ఇబ్బందుల గురించి ఆమెకు ఫిర్యాదు చేయాలి. కానీ ఇక్కడ వేటగాడే కాపలాదారిగా మారినట్టు ఆమె అమ్మాయిలను ఇబ్బందుల్లోకి నెట్టిందని చెప్పేసి బాధితులు తమ గోడ్ని వెళ్ళబోసుకుంటున్నారు. తమను కాపాడాల్సిన వ్యక్తి తమను ఇబ్బందులు పాలు చేస్తుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలామంది అమ్మాయిలు మౌనంగా ఉండిపోయారు. పోలీసులు దాదాపు 40 రోజుల పాటు రహస్యంగా విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో ఒక్కొక్కటిగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సో ఈ ఆఫీస్లో టీమ్ లీడర్లుగా పనిచేస్తున్న ఆసిఫ్ అన్సారీ, తౌసీఫ్ అత్తార్ మరియు డానిష్ షేక్ అనే వ్యక్తులు అక్కడ కొత్తగా జాయిన్ అయ్యే యువతుల్ని టార్గెట్ చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా 20 నుండి 25 ఏళ్ల వయసున్న హిందూ అమ్మాయిల్ని వీరు తమ వలలో వేసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు. సో వారికి జీతాలు పెంచుతామని లేదా త్వరగా ప్రమోషన్లు ఇప్పిస్తామని ఇలా రకరకాల ఆశలు చూపించేవాళ్ళు. ఆ తర్వాత వారిని మానసికంగా మరియు శారీరకంగా లొంగ తీసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు. సో అక్కడితో ఆగకుండా ఆ అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం లేదా ఇంటి సభ్యులకి చూపిస్తామని భయపెట్టడం ఇలాంటివి చేసేవాళ్ళు అనమాట. సో ఈ భయంతో చాలామంది అమ్మాయిలు వారు చెప్పినట్లుగా వినాల్సి వచ్చేది. ఈ కేసులో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే దీని వెనుక ఒక మత మార్పిడి కోణం కూడా ఉందని బాధితులు అయితే చెప్తున్నారు. సో ఆ అమ్మాయిలు కేవలం వేధించడమే కాకుండా వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. సో ఆఫీస్ పనివేళలో కూడా వారిని బలవంతంగా నమాజ్ చేయమని చెప్పడం లేదా ఉపవాసం ఉండమని చెప్పేసి ఆర్డర్స్ ఒత్తిడి చేయడం వంటివి చేసేవాళ్ళు అనమాట. సో అంతేకాకుండా వారి అలవాట్లని మార్చడానికి బలవంతంగా మాంసం తినిపించడం మరియు వారిని మానసికంగా హింసించడం వంటివి చేసేవాళ్ళంట. సో ఒక అమ్మాయి తన వాంగ్మూలంలో అంటే తన ఇచ్చిన రిపోర్ట్లో చెప్తూ హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి వారిని పెళ్లి చేసుకుని మతం మార్చాలని చెప్పేసి అక్కడ కొందరు బహిరంగంగానే మాట్లాడుకునేవాళ్ళు, అంటే డిస్కస్ చేసేవారు అనుకుని చెప్పి తెలిపిందనమాట. సో దీనికోసం వారికి బయట నుండి డబ్బులు కూడా అందుతున్నాయనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. సో ఇదేదో ఒక్కరోజు జరిగిన విషయం కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఒక పద్ధతి ప్రకారం ఈ నెట్వర్క్ని అయితే నడిపిస్తున్నారని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ కేసులో బాధితులైన ఒక యువతి చెప్పిన విషయాలు వింటే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆమె గత 6 ఏళ్లుగా అంటే 6 ఇయర్స్గా అదే కంపెనీలో పనిచేస్తుంది. ఆమెను నాసిక్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆమెను అసలు ఆఫీస్ బిల్డింగ్లో కాకుండా మేడ మీద ఉన్న ఒక చిన్న గదిలో లేదా ఒక టెర్రస్ మీద ఒంటరిగా కూర్చోబెట్టి పని చేయించేవారట. సో సాఫ్ట్వేర్ ఆఫీస్ అంటే అందరూ కలిసిమెలిసి టీం లాగా కూర్చుని పనిచేస్తారు. కానీ ఆమెను మాత్రం అందరికీ దూరంగా ఉంచి ఆమెకు బయట ప్రపంచంతో సంబంధం అనేది లేకుండా చేశారు. ఆమె కిందకు వచ్చినప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే ఆమె ఫోన్ మరియు బ్యాగ్ లాక్కుని చెక్ చేసేవాళ్ళు అనమాట. సో సెక్యూరిటీ పేరుతో ఆమెను పూర్తిగా వారి ఆధీనంలోకి అంటే వారి కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ఇలాంటి దారుణమైన వాతావరణంలో ఆమె ఎన్నో రోజులు నరకమైతే అనుభవించింది. సో ఈ ఆఫీస్లో జరుగుతున్న ఈ విషయాల గురించి ఎవరికైనా చెప్దామన్నా కూడా సెక్యూరిటీ గార్డుల నుండి హెచ్ఆర్ మేనేజర్ వరకు అందరూ ఒకే గ్యాంగ్ లాగా ఉండడంతో ఆమెకి ఏం చేయాలో కూడా పాల్పోలేదు. ప్రజెంట్ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత మరికొన్ని కొత్త విషయాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. సో నాసిక్ నగరానికి చెందిన అశోక్ ఖరాత్ అనే ఒక
దొంగ బాబాకి మరియు ఈ కేసులో నిందితురాలుగా ఉన్న నిదా ఖాన్కి కూడా ఏదో ఒక సంబంధం ఉందని చెప్పి ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది. సో ఆ దొంగ బాబా కూడా తన దగ్గరకు వచ్చే మహిళలను బ్లాక్మెయిల్ చేసి వారిని లైంగికంగా వేధించేవాడని, అతని దగ్గర దాదాపు 50కి పైగా మహిళలకు సంబంధించిన అశ్లీల వీడియోలో ఉన్న పెన్ డ్రైవ్ దొరికిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు ఈ 2 కేసుల మధ్య ఎటువంటి సంబంధం లేదని చెప్పి స్పష్టం చేశారు. వారిద్దరూ ఒకే ఊరికి చెందిన వారు కావడంతో ప్రజలు ఇలా అనుకుంటున్నారు తప్ప వారి మధ్య ఎటువంటి పరిచయం లేదని చెప్పి పోలీసులు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ దొంగ బాబా జైల్లో ఉన్నాడు మరియు నిదా ఖాన్ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఈ కేసు తీవ్రతను బట్టి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఒక సిట్ని అయితే ఏర్పరిచింది. సో ఇప్పటికే 9 ఎఫ్ఐఆర్లు అయితే ఈ కేసుకు సంబంధించి నమోదయ్యాయి. చాలా మందిని పోలీసు అరెస్ట్ చేశారు. ఆఫీస్లో ఇలాంటి అక్రమాలకి, ఇలాంటి దారుణాలకి పాల్పడుతున్న వారిని అయితే విచారిస్తున్నారు. సో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంతటి వ్యవస్థీకృత నేరాలు జరుగుతుంటే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు తలెత్తుతున్నాయి. సో కేవలం డబ్బు సంపాదన మాత్రమే కాకుండా ఉద్యోగుల భద్రత మరియు ఆఫీస్ వాతావరణం ఎలా ఉందో కూడా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీల మీద అయితే ఉంటుంది. సో ముఖ్యంగా HR విభాగంలో పనిచేసే వ్యక్తులే ఇలాంటి నేరాలకు పాల్పడితే ఇక సామాన్య ఉద్యోగులకి రక్షణ ఎక్కడ ఉంటుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ TCS నాసిక్ స్కామ్ అనేది కేవలం ఒక కంపెనీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది నేటి సమాజంలో జరుగుతున్న ఒక పెద్ద సమస్యకు ప్రతిబింబం. సో ఉద్యోగం కావాలని వచ్చే అమ్మాయిల బలహీనతలను ఆసరాగా చేసుకుని వారిని తమ దారిలోకి తెచ్చుకోవడం, మతం మార్చడం వంటివి చాలా ప్రమాదకరమైన విషయాలు. సో యువత ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆఫీసులో ఏదైనా తప్పు జరుగుతుందని అనిపించినప్పుడు వెంటనే ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలి, లేదా ఇంట్లో వాళ్ళతో అయినా డిస్కస్ చేయాలి. ప్రస్తుతం ఈ కేసులో నిందితులందరినీ పట్టుకుని వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు అయితే హామీ ఇస్తున్నారు.